వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అరెస్ట్ అవుతారా అనే ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు లోకేష్. చట్టం తన పని తాను చేసుకువెళ్తుందంటూ ఆన్సర్ ఇచ్చారు లోకేష్. చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుందండి. 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 వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అరెస్ట్ అవుతారా అనే ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు లోకేష్. చట్టం తన పని తాను చేసుకువెళ్తుందంటూ ఆన్సర్ ఇచ్చారు లోకేష్. పని చేసుకుంటూ వెళ్తుందండి. చట్టం దాని 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 పని చేసుకుంటూ వెళ్తుందండి. వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అరెస్ట్ అవుతారా అనే ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు లోకేష్. చట్టం తన పని తాను చేసుకువెళ్తుందంటూ ఆన్సర్ ఇచ్చారు లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసన్న, వాళ్ళ మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనకు సంబంధించి ప్రధానంగా బ్రీఫ్ చేసే సమయంలో తాజా పరిణామాలన్నీ కూడా చెప్పుకొచ్చి అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న లిక్కర్ అంశానికి సంబంధించి అంటే లిక్కర్ స్కామ్ లో అరెస్టులు, అదేవిధంగా వరుసగా సీరియల్ అరెస్టులకు సంబంధించి ప్రస్తావన వచ్చింది. అందులో భాగంగానే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించినప్పుడు ఆయన చట్టం తన పని తాను చేసుకుపోయి జనరల్ గా వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు అంతకు ముందు కొన్ని కీలక విషయాలకు సంబంధించి అంటే హైదరాబాద్ లో దొరికిన ఫామ్ హౌస్ లో దొరికిన నగదుకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చారు. దాంతో పాటు లిక్కర్ కేసు ఏ రకంగా జరిగింది, లిక్కర్ కేసు ఇందులో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలాంటి హెరాస్మెంట్ లేకుండా జెన్యూన్ గానే దీనికి సంబంధించిన ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం ఒత్తిడి చేసి కానీ పోలీసుల మీద కానీ ఎలాంటి ఒత్తిడి పెట్టట్లేదనే అభిప్రాయాన్ని కూడా మంత్రి లోకేష్ ప్రధానంగా వ్యక్తం చేయడం జరిగింది. అయితే అన్ని అరెస్టులు వరుసగా జరుగుకుంటూ వచ్చాయి. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా అయిన తర్వాత ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఏంటని ప్రశ్నించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో చేశారో, ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కు సంబంధించి చట్టం ఎలాంటి పని చేసుకుంటుంది, చట్టం తన పని తాను చేస్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం అనేది దేనికి సూచిస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఇతరత్ర కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. దీంతో పాటు ఇవాళ డీజీపీ ఇతర సీనియర్ అధికారులు కొంతమంది సిట్ అధికారులతో సమావేశం అవడం, మరి ఈ లిక్కర్ స్కామ్ గురించి భవిష్యత్ పరిణామాలు ఏ రకంగా ఉంటాయని చర్చించడం కూడా ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి లోకేష్ వ్యాఖ్యల మీద భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయని ఆసక్తి కూడా ప్రధానంగా వ్యక్తం అవుతుంది. ప్రసన్న, సేమ్ ఇలాంటి క్వశ్చనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎదురైనప్పుడు ఆయన కూడా ఇలాంటి ఆన్సరే ఇచ్చారు. ఇదే విధంగా స్పందించడం జరిగింది. సో ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? అంటే జనరల్ గా రాజకీయ నాయకులు చెప్పి సాధారణ డైలాగ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ మాట్లాడిన లోకేష్ వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ చూస్తే ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన హెరాస్మెంట్ ఉండట్లేదు, లిక్కర్ స్కామ్ జరిగింది, అందుకే ప్రభుత్వం కూడా చాలా లోతుగా దర్యాప్తు చేస్తుందని ఒక ఇండికేషన్ ప్రధానంగా ఇవ్వడం కోసమే ఇద్దరు నాయకులు వ్యాఖ్యానించిన పరిస్థితి. మీరు చెప్పినట్టు గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన కామెంట్స్ చేసిన పరిస్థితి, ఇవాళ నారా లోకేష్ కూడా ఇదే చేస్తారు. అయితే సీరియల్ గా లిక్కర్ స్కామ్ గురించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న అరెస్టులు కావచ్చు, హైదరాబాద్ లో పట్టుబడిన నగదు లిక్కర్ కి సంబంధించిన ప్రచారం కూడా జరగటం, ఇవన్నీ చూసిన తర్వాత ఓవరాల్ గా పోలీసు అధికారులు దర్యాప్తు విషయంలో ఎలాంటి ముందడుగు వేయనున్నారు,
ఫైనల్ గా జగన్ వైపు అనివేళ్లు చూపిస్తున్న ప్రతిపక్షాలు ఇతరత్ర నేతల నుంచి ప్రధానంగా వస్తున్న అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద ఏ రకంగా ముందుకెళ్ళదలుచుకుంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గా ఉంది కాబట్టి లోకేష్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. స్వాతి, అంటే ఈ టైంలో దర్యాప్తు ఎలా సాగుతుంది అనుకోవాలి ప్రసన్న? అంటే ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కు సంబంధించి దర్యాప్తు ఒకళ్ళొకళ్ళు పిలవడం, ఎంక్వైరీ చేయడం, విచారణలు పూర్తయిన తర్వాత సిట్ అధికారులు ముందుకెళ్తున్న పరిస్థితి, వరుసగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన బెయిల్ కి అప్లై చేసుకున్నా అది వర్కౌట్ కాకపోవడంతో అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా పరిణామాలన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం దీని మీద కొద్దిగా ఫార్వర్డ్ గానే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి హైదరాబాద్ లో పట్టుబడిన నగదు దగ్గర నుంచి చివరిగా ఎవరికి నగదు ముట్టింది అనే యాంగిల్లో ప్రభుత్వం ముందుకెళ్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం అయితే మరి మనకు కనిపిస్తూ ఉంది. ఆ లిక్కర్ స్కామ్ ఫైనల్ గా చార్జ్ షీట్ లో ఏ పేర్లు ఇంకా అడిషనల్ గా నమోదు చేసే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తు సంస్థ ఎవరెవరి మీద చూపిస్తుంది అనేది కూడా ఫైనల్ గా చూడాలి. అయితే ఇవాళ పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు జగన్ అరెస్ట్ కు సంబంధించి ఎప్పుడు లోకేష్ డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఈ రోజు చట్టం పని తాను చేసిపోతుందని చెప్తూ ఉన్నారు కాబట్టి ఫర్దర్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఆసక్తిగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వాతి, అఫ్ కోర్స్ ప్రసన్న, వైసీపీ నుంచి కూడా ఇదొక ప్రభుత్వ ప్రేరేపిత కేసుగానే ప్రతిపక్షం కూడా చూస్తున్న పరిస్థితులు. వైసీపీ అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు, ప్రభుత్వం ఇలాంటి స్కామ్ ఎందుకు పాల్పడుతుంది, లిక్కర్ అమ్మకాలు కొన్ని క్యాష్ తీసుకుని సేల్స్ జరిగాయి, కొన్ని డిజిటల్ సేల్స్ జరిగాయి, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని వైసీపీ నేతలు చెప్తూనే ఉన్నారు. మొన్న హైదరాబాద్ లో పట్టుబడిన నగదు దగ్గర నుంచి కూడా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇటు ప్రభుత్వం లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్క అరెస్టు చూపించడం, ఆధారాలతో సహా నిరూపించడం కొన్ని కేసుల్లో వ్యక్తమవుతుంది కాబట్టి, కొన్ని అరెస్టులకు సంబంధించి ప్రధానంగా వ్యక్తమవుతుంది కాబట్టి ఫర్దర్ గా యాక్షన్ సిట్ అధికారులు చేసే దర్యాప్తు ప్రకారం అందులో చెప్పే పేర్ల ప్రకారం ఏ రకంగా ఉంటుందనే చూడాలి. ఫైనల్ గా ఇందులో చార్జ్ షీట్స్ అన్ని పూర్తయిపోయాయి కాబట్టి విచారణ సమయంలో ఎలాంటి పేర్లు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఒకవేళ ఒకళ్ళిద్దరు పేర్లు చేసినా ఫైనల్ గా ఎటువైపు స్టెప్స్ వెళ్తాయనేది చూడాలి. అయితే అధికార ప్రతిపక్షాలు మాత్రం రాజకీయపరమైన విమర్శలు చాలా చేసుకుంటూ ఉంటారు. కానీ జనరల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి వాళ్ళ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నారా లోకేష్ రకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు ఇవాళ డీజీపీ సిట్ అధికారులు బృందంతో చర్చలు కూడా జరిపిన తర్వాత ఫార్వర్డ్ గా మరి ఏమైనా ముందుకెళ్లి స్టెప్ వేసే ఆలోచనలో ఉన్నారా, దీనికి సంబంధించి డీటెయిల్ గా పరిశీలించిన తర్వాత కసరత్తు ముమ్మరంగా చేసిన తర్వాత ఫర్దర్ గా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఈ కేసుకు సంబంధించి మనకి కనిపిస్తూ ఉంది. స్వాతి, రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తీసుకుంటూ వెళ్తుందండి, చట్టం దాన్ని పని చేసుకుంటూ 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 వెళ్తుందండి. వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అరెస్ట్ అవుతారా అనే ప్రశ్నకు ఆసక్తికరంగా లోకేష్ సమాధానమిచ్చారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుందంటూ ఆన్సర్ ఇచ్చారు లోకేష్. ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఇప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మధ్యానికి బంగారం 400 కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటకు వచ్చింది. ఇంకెంతుందో ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనేది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత ఎప్పుడు కొనలేదు. అంటే 5 సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే. మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు? అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం, ఇంతంత కాదు. అంటే నా
అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. చిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మద్యానికి బంగారం 400 కోట్లు. అంటే మాకున్న ఇప్పటి వరకు బయటికి వచ్చింది. ఇంకెంతుందో ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనేది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత ఎప్పుడు కొనలేదు. అంటే ఈ 5 సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే. మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు? అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం, ఇంతంత కాదు. అంటే అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. చిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మద్యానికి బంగారం 400 కోట్లు. అంటే మాకున్న ఇప్పటి వరకు బయటికి వచ్చింది. ఇంకెంతుందో ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనేది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత